అమ్మ ఇంట్లో ఏ పూజలు చేసినా, అసలు ఎన్ని పూజలు చేసినా, ఏ రకాలుగా చేసినా లక్ష్మీదేవి నిలవట్లేదు అని కొందరు అంటూ ఉంటారు. అసలు దానికి కారణం ఏంటంటారు? అమ్మ లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అంటారు? లక్ష్మీదేవి అస్సలు నిలవకపోవడం అనేది లేదు. హ్మ్. ఎందుకంటే లక్ష్మి అన్నదే మూవింగ్ ఎనర్జీ. హ్మ్. దాన్ని దాద్దాము అనుకున్నప్పుడు అది నించోదు. హుహు. ఎందుకంటే ఏ శక్తిని మనం దాచలేం. హ్మ్. దానికి ఎగ్జాంపుల్ గాలిని మీరు మూట కట్టేసి ఆపగలరా? ఆపలేం. అగ్నిని మూట కట్టారనుకో ఏం చేస్తారు? ఇల్లంతా కాల్చేస్తారు. కాలిపోద్దు. ఏ భూమిని మూట కట్టగలవా? నీరుని మూట కట్టగలవా? ఆకాశాన్ని మూట కట్టగలవా? అంటే పంచభూతాల్ని మూట కట్టలేనప్పుడు ఈ లక్ష్మీదేవి. పంచభూతాల యొక్క స్వరూపమైన ప్రకృతి దేవతే లక్ష్మీదేవి. హ్మ్. దాన్ని మనం దాచేద్దాం అనుకోవడంలో అసలు రైట్ ఉందా? హ్మ్. మనం చేస్తున్న తప్పు ఏంటి అంటే నిలబడట్లేదు కాదు, లక్ష్మి ఎప్పుడూ నిలబడే ఉంటుంది మనతో. హ్మ్. లక్ష్మి లేకపోతే మనం అసలు ఏ పని చేయలేం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ మన ప్రాణం మన లోపల ఉన్నంత వరకు మనకి ఎవరైతే రీసోర్సులు ఇస్తారో ఆవిడ పేరే లక్ష్మి. హ్మ్. మనం తెచ్చుకోవడానికి ఆవిడ రీసోర్సులు ఇస్తూనే ఉంటుంది. ఉంటుంది. హ్మ్. ఆ వచ్చిన రీసోర్స్ నాదా కాదా అని తెలుసుకోలేని స్థితి ఎవరిది? మనది. ఆ కన్ఫ్యూజన్ వదిలితే చాలు మనకు అర్థమైపోతుంది. అంటే తప్పు లక్ష్మీదేవిది కాదు, లక్ష్మి నిలబడలేదు అని అనుకుంటున్నాను చూడండి, అది కూడా తప్పే. హ్మ్. లక్ష్మి హాయిగా నిలబడుతుంది, కానీ మనం వచ్చిన రీసోర్స్ని వాడుకోలేకపోతున్నాం అన్నది నిజం. అది వాడుకోగలిగాము అంటే ఏమవుతుంది అని అంటే మనం ఎదుగుతున్నాం. అది వాడుకునే స్థితి ఉండాలి అంటే మనకు ఆత్మశక్తి అన్నది పెరగాలి. హ్మ్. ఆ ఆత్మశక్తి ఎప్పుడైతే పెరిగిందో ఇది నాది అని అర్థమవుతుంది. వచ్చింది నాదని అర్థమైన దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? జ్ఞానం కింద మార్చుకుని నాకు అనుకూలంగా చేసుకోవాలి. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు బియ్యం ఉన్నాయండి మీ దగ్గర, అన్నం తినేస్తాను మధ్యాహ్నం 1 గంటకు వచ్చంటే కుదురుతుందా? ఆ బియ్యం కడగాలి, దానికి ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి, దాన్ని అన్నం చేయాలి. అన్నం చేశాక కదా మీరు తినగలుగుతున్నారు. అంతేకాని బియ్యాన్ని బియ్యంలా తినగలుగుతారా? హ్మ్. తింటే కూడా తినలేము. ఏమొస్తుంది? కడుపు నొప్పి వస్తుంది. అదే అన్నంలా మార్చుకుని తింటే కడుపు నిండుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది. అంటే అది మార్చుకోవాలి అన్నదే జ్ఞానం ఇక్కడ. సో ఏమవుతుంది అంటే లక్ష్మి అందరికీ వస్తుంది. వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి అంటే అది నాది అని తెలుసుకుని దాన్ని జ్ఞానం కింద మార్చుకోవాలి. ఈ విచక్షణ జ్ఞానం సంపాదించడానికే మన దగ్గర ఉండాల్సింది ఏంటి అంటే విద్య. ఏదో ఒక విద్యను మనం చేయాలి. ఆ విద్య ఎప్పుడైతే చేస్తామో ఆ లక్ష్మిని ఎలా ఉంచుకోవాలో మనకి తెలుస్తుంది. అది ఎప్పుడైతే తెలిసిందో ఆ విద్య ఏదైనా కానివ్వండి, మీరు ఏది చేశారో అదే దేవత. ఆ విద్యని ఏ విద్యనైనా సరే ఇష్టంగా కనుక చేస్తే తప్పకుండా లక్ష్మి నిలకడగా ఉంటుంది. ఏ విద్యనైనా సరే లక్ష్మి అంటే ఇక్కడ డబ్బులు ఒకటే కాదమ్మా. భార్యాభర్తలు కలిసి ఉండడం లక్ష్మే, పిల్లలు మంచిగా ఉండడం లక్ష్మే, మన చుట్టూ ఫ్రెండ్స్ ఉండడం లక్ష్మే, ఇంట్లో అందరం గొడవలు ఆడుకోకుండా ఉండడం లక్ష్మే, తినాలనుకున్న పదార్థాలను రుచిగా తినడం లక్ష్మే, రుచి లేకుండా తినడం, ఇవన్నీ లక్ష్ములే. ఆ లక్ష్ములన్నీ మనం చూడాలి అంటే ఫస్ట్ మనలో ఉన్న లక్ష్మిని మనం తీసేయాలి. అవేమిటి అంటే ఎమోషన్స్. అందుకే రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖల, దీక్షిత దైత్య సమని సర్వలోకవ శంకరి, సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. మనం ఎప్పుడూ ఆనందంగా ఉండడమే నిజమైన లక్ష్మి అంటే. ఆ లక్ష్మిని మనం సంపాదించాలి అంటే మీరు ఏదో ఒక పనిని కమిట్మెంట్తో చేయాలి. అంతేకాని కూర్చుని లక్ష్మి రావాలంటే లక్ష్మి రాదు. ఇవన్నీ లక్ష్ములే. ఇందులో ఏ లక్ష్మి లేకపోయినా హ్యాపీగా ఉండలేం. మీ ఆరోగ్యం లక్ష్మి. ఇందులో ఏ లక్ష్మి లేకపోయినా మీకున్న దేన్ని మీరు అనుభవించలేరు. సో అన్ని లక్ష్ములు రావాలంటే ఫస్ట్ మీ ఎమోషన్స్ పోవాలి. ఆ ఎమోషన్స్ పోవాలి అంటే మనం చేయాల్సింది ఏదో ఒక విద్య మీద ఫోకస్ పెట్టాలి. అది కూడా దీక్షిత కమిట్మెంట్తో చేయాలి, శ్రద్ధగా చేయాలి. అక్కడ వాళ్ళు చెప్తున్నది అదే, దీక్షిత దైత్య సమని. మీరు ఎంత బాగా శ్రద్ధగా చేస్తారో అంత మీలో ఉన్న రాక్షసులు చచ్చిపోతారో అంత బాగా సచ్చిదానంద రూపిణి, ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారు. లలితా సహస్రం అదే చెప్తుంది. కాబట్టి ఎప్పుడు హ్యాపీగా ఉండి ఆ లక్ష్మి మనతో ఉండాలి అంటే మాత్రం మనం ఏ పని చేస్తున్నామో దాన్ని శ్రద్ధగా చేయాలి అంతే.